హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యాత్ర. మేము ఇప్పుడు గోవాలో ఉన్నామండి. సాధారణంగా గోవా అనగానే అందరికి గుర్తొచ్చేది బీచ్, ఆల్కహాల్, అమ్మాయిలు. ఇవి కాకుండా గోవాలో కొన్ని చర్చిలతో పాటు కొన్ని హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది మంగీష్ టెంపుల్. ఇప్పుడు ఆ మంగీష్ టెంపుల్కి మేము వెళ్తున్నాం. వెళ్ళే ముందు మా రూమ్ మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇదే మేము తీసుకున్న రూము. లోపల ఫుటేజ్ నా దగ్గర మిస్ అయింది, సో బయట చూపిస్తున్నాను. ఇది లొకేషన్ కూడా మీకు పింక్ చేస్తాను. చాలా తక్కువకి వచ్చింది, 1000 రూపీస్ ఏసీ రూము. అది కూడా సీజన్లో 1000 రూపీస్ రావడం అంటే చాలా తక్కువ, చీప్గా వచ్చినట్టు. యాక్చువల్లీ 2000 చెప్పారు. మేము చాలాసేపు బ్యార్గింగ్ ఆడి ఫ్యామిలీతో వచ్చామని చెప్పేసి తగ్గించారు ఆయన. ఇది కల్లంగట్ బీచ్ దగ్గర ట్యాక్సీ పార్కింగ్ ఏరియా అన్నమాట. ఈ ఏరియాలోనే మీకు రూమ్స్ అనేవి చాలా తక్కువలో దొరుకుతాయి. 500 కూడా దొరుకుతాయి అన్ సీజన్లో అయితే. నాన్ ఏసీ, ఏసీ అయితే 1000 రూపీస్ పెట్టాల్సిందే. బార్గింగ్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉన్నదాన్ని బట్టి మీకు తగ్గించవచ్చు. అక్కడ ఇంకొంచెం ముందుకు వస్తే బయటకు వచ్చి టిఫిన్ చేసాం మేము అక్కడ. టిఫిన్ 50 రూపాయలు, 2 ఇడ్లీ 2 వడ, 50 రూపీస్ తీసుకున్నారు. టేస్టింగ్గానే ఉంది, పర్వాలేదు. ఇది జస్ట్ కల్లంగట్ మెయిన్ ఎంట్రన్స్ ఏరియా అన్నమాట ఇదంతా. ఇక్కడే ట్యాక్సీలు, బైక్ ట్యాక్సీలు కూడా రెంట్కి ఇస్తారు వీళ్ళు. బైక్స్ అండ్ కార్స్ కూడా రెంట్కి ఇస్తారు. పిట్టలు కూడా వీళ్ళు అమ్ముతారు. స్కూటీలు అయితే 300 ఉన్నాయి. బుల్లెట్ 1 అంటే 500, 1000 లోపే అన్ని చాలా తక్కువ రేట్లో రెంట్కి అయితే ఉన్నాయి. కార్లు, జీప్లు అన్నీ కూడా 1000, 1500 కూడా మంచి కార్స్ అనేవి వచ్చేస్తున్నాయి చాలా తక్కువ రేటుకి. ఇది కల్లంగట్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర కూడా. కార్ ఎక్కేసాం. మేము మంగీష్ టెంపుల్కి క్యాబ్ బుక్ చేసుకున్నాం. బస్సులో వెళ్ళొచ్చు కానీ మేము ఎండకు భయపడి పిల్లాడు ఉన్నాడని చెప్పేసి మేము ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం. అయితే క్యాబ్ అని 1500 అడిగారు చాలామంది. కానీ ఇతను కొంచెం తెలుగైన అవ్వడం వల్ల, అంటే తెలంగాణ అయినా, సో ఈయన మాకు 1200కి వచ్చారు. అంటే మంగీష్ టెంపుల్ తీసుకెళ్ళి కొన్ని చర్చెస్ గట్రా చూపించి, లోకల్ విజిట్స్ అని కొన్ని ఒక 2 చర్చెస్ అండ్ మంగీష్ టెంపుల్ చూపించడానికి 1200 తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు మంగీష్ టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. ఈ గుడి గురించి చెప్పాలంటే, ఈ గోవా క్యాపిటల్ అయిన పానాజీ నుంచి 21 km ఉంటుంది. మార్గో నుంచి 26 km ఉంటుంది డిస్టెన్స్. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే బంగారంతో శివుడి రూపం ఉంటుంది అన్నమాట. లింగంలా కాకుండా శివుడు కళ్ళు మీసాలతోని రూపం ఉంటుంది. ఇక్కడ ఈ శివుడు పార్వతీదేవిపై అలిగి పులి రూపంలో వచ్చేసాడు అంటారు. ఏం చెప్తున్నారంటే, శివుడు ఇక్కడ ఉండేవాడు, గృహాల్లో ఉండేవాడు, తపస్సు చేసేవాడు అని కొంతమంది చెప్తున్న స్టోరీ. యాక్చువల్లీ ఈ గుడి, ఈ లింగం అనేది అక్కడ ఉండేది కాదు, ఇప్పుడు ఉన్న చోట ఉండేది కాదు, వేరే చోట నుంచి ఇక్కడ మార్చారు. అప్పుడు పోర్చుగీస్ వారికి భయపడి మత మార్పిడిలు జరగడం, ఈ చర్చిలు కట్టడం వల్ల భయపడి కొంతమంది ఏం చేశారంటే, పండితులు, రాజులు అనేవారు, వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి చోటు మార్చారంట. ఈ మంగీష్ దేవాలయాన్ని చోటు మార్చారు. వచ్చేసాం టెంపుల్ వరకు. యాక్చువల్లీ వెహికల్స్ ఇక్కడ వరకు అలౌడ్ కాదు, 4-వీలర్. కానీ కొన్నిసార్లు ఖాళీగా ఉంటే పంపించేస్తారంట. ఇక్కడ పార్కింగ్ ఫుల్ అయిపోతే అక్కడ చాలా లాంగ్లో ఆపేస్తారు. అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. సో మాకు లక్కీగా కొంచెం క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ వరకు వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్, మెయిన్ స్టెప్స్, ఎంట్రన్స్ స్టెప్స్ ఇవే.
హిందూ దేవాలయంలా ఉండదు, ఏదో ఒక పోర్చుగీస్ టర్కీ స్టైల్లో ఉంటుంది. నాకైతే కృష్ణుడి గుడిలో అనిపించింది చూడడానికి, ఎందుకంటే కృష్ణుడి గుడి జనరల్గా ఇలా ఉంటుంటాయి, శివుడి గుడి ఇలా ఉండదు యాక్చువల్లీ. ఎక్కడ నేనైతే చూడలేదు ఇలా ఈ టైప్ ఆఫ్ శివ టెంపుల్. లోపలికి కెమెరా అలౌడ్ కాదు, బట్ నేను సీక్రెట్గా తీశాను. విగ్రహాన్ని తీయలేదు కావాలని, ఎందుకు రిస్క్ అని చెప్పేసి. తీయకూడదు అన్నారు కదా, తీయలేదు. ఇంకా జస్ట్ నార్మల్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అంతే. అక్కడ గంట తాడు కట్టేసి ఉంది. అవును, ఊరికే గంట కొట్టచ్చరా పుణ్యం వస్తుంది అంటే వెళ్ళి కొడుతున్నాడు. యాక్చువల్లీ గంట కొట్టకూడదు, కొట్టగానే అరిచారు అందరూ అక్కడ. దానికి ఏదో అదే ఒక బెల్ అంటే పలానా టైంలోనే కొడుతుంటారు. ఇంకా నరుస్తున్నారు అందరూ చుట్టుపక్కల. వచ్చేసాం కామ్గా.
అయిపోయింది దర్శనం, వెళ్ళిపోతున్నాం. ఇదంతా గుడి దగ్గర నుంచి చివరి వరకు ఎంత షాప్స్ గట్రా ఉంటాయి. షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి చివరి వరకు వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. మాకు ఇక్కడ షాపింగ్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి చర్చ్కి వెళ్తున్నాం. ఆ వీడియో కూడా మీకు పెడతాను వేరేగా సపరేట్గా. అంతా ఒకటే వీడియోలో పెట్టేస్తే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను వేరుగా పెడుతున్నాను. అండ్ మళ్ళీ నైట్ టైం గోవా ఎలా ఉంటుంది అన్న వీడియో కూడా మీకు పెడతాను, అది కూడా చూడండి. అన్నీ కూడా లింక్ పెడతాను, అది మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా గోవాలో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.